కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలతో 130 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు. వరద నష్టం అంచనాలతో ప్రాథమిక నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో 33,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనాలున్నాయి. అత్యధికంగా పిట్లల్లో 10,000 ఎకరాల్లో పంటలు వరదల్లో మునిగిపోయాయి. సదాశివనగర్, నాగిరెడ్డిపేట, రాజంపేటలో 1,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, ప్రత్తి, సోయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కామారెడ్డి జిల్లాలో భారీ వరదలకు రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రహదారులకు తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నారు ఆర్ఎండ్బి అధికారులు. కామారెడ్డి జిల్లాలో భారీ వరదలకు రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రహదారులకు తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తున్నారు ఆర్ఎండ్బి